కార్పొరేట్ మున్సిపల్ ఎన్నికల్లో హీట్ పెరుగుతోంది. వరంగల్, ఖమ్మం కార్పొరేట్లో పెద్ద సంఖ్యలో రెబల్స్ పోటీ పడుతున్నారు. బరిలో నుంచి తప్పించేందుకు పార్టీల నేతల బుజ్జగింపులు పనిచేయలేదు. విత్డ్రా గడువు ముగిసే వరకు అన్ని పార్టీలో రెబల్స్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు అధికార పార్టీ భయం పట్టుకుంది. వలసల టెన్షన్ తో తమ క్యాండిడేట్లను ఎన్టీఆర్ భవన్ కు షిఫ్ట్ చేసింది టీడీపీ. ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వమని, పార్టీకి కట్టుబడి ఉంటామని అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు టీడీపీ లీడర్స్. అటు బీజేపీ అభ్యర్థులతో వరంగల్లోని ఓ ఫంక్షన్ హాల్లో మీట్ అయ్యారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అభ్యర్థులకు సూచించారు. వరంగల్ కార్పొరేషన్ లో మొత్తం 58 డివిజన్లకు 811 నామినేషన్లు దాఖలయ్యాయి. విత్డ్రా గడువు ముగిసే వరకు 389 మంది పోటీ నుంచి తప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల బరిలో 422 మంది మిగిలారు. పార్టీ నేతలు బుజ్జగించినా అధికార పార్టీ నుంచి 40 మందికి పైగా రెబల్స్ పోటీ పడుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో విత్డ్రా చివరి రోజు వరకు 188 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. 50 డివిజన్లలో 291 మంది పోటీ పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 97 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 40 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. 20 వార్డులకు బరిలో 57 మంది పోటీ పడుతున్నారు. విత్డ్రా గడువు ముగిసిన వెంటనే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికతో పాటు అచ్చంపేట మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మార్చి 11న నోటిఫికేషన్ విడుదల చేసి 15న ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది.